నమస్కారం. ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. అది మామూలు కథ కాదు. దాదాపు 4 శతాబ్దాల క్రితం నాటిది. అయినా సరే ఇప్పటికి లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉంది. చరిత్రకు అద్భుతానికి మధ్య ఉన్న తేడాను చెరిపేసే ఒక మహానుభావుడి కథ ఇది. ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. 350 ఏళ్ల క్రితం సమాధిలోకి వెళ్లిన ఒక మహానుభావుడు అసలు అక్కడ్నించి కదల్లే లేదంటే ఆ మాటలో ఉన్న లోతైన అర్థమేంటి? ఈ ప్రశ్నే మన ఈ విశ్లేషణకు కేంద్రబిందువు. ఇంతకీ ఎవరా సాధువు? ఆయనే శ్రీ రాఘవేంద్రస్వామి. బ్రతికి ఉండగానే సమాధిలోకి వెళ్ళి శాశ్వతమైన ధ్యానంలోకి జారుకోవాలన్న ఆయన నిర్ణయం వెనుక ఉన్న కారణమేంటి? అసలు అదెలా సాధ్యం? దీన్నే జీవసమాధి అంటారనమాట. 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో తనకోసం ప్రత్యేకంగా కట్టించిన బృందావనంలోకి ప్రవేశించారు. అంటే శరీరాన్ని వదిలేసిన ఆత్మ మాత్రం ఇక్కడే మన మధ్యే ఉండి ఆశీర్వదిస్తూ ఉంటుందని అర్థం. ఇది ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం అని ఆయన తన భక్తులకు భరోసా ఇచ్చారు. నన్ను మనస్ఫూర్తిగా తలుచుకున్నవాళ్లకి నేను ఎప్పుడూ తోడుంటాను అని మాట ఇచ్చారు. ఆ మాట ఆ తర్వాత జరిగిన ఎన్నో అద్భుతాలకు నాంది పలికింది. ఇక్కడనుంచే అసలు కథ మొదలవుతుంది. మన ఆలోచనకు, మన తర్కానికి అందని కొన్ని సంఘటనలు, ఆయన ఉనికికి సాక్ష్యాలుగా నిలిచిన కొన్ని అద్భుతాలు. అప్పట్లో అదోని నవాబు ఒకాయన ఉండేవారు. ఆయనకు ఇలాంటి విషయాలపై పెద్దగా నమ్మకం ఉండేది కాదు. రాఘవేంద్రస్వామి మహిమల గురించి విని దాన్ని స్వయంగా పరీక్షించాలనుకున్నాడు. ఏదో అంటారంతే, నేను నమ్మను, ఆయన శక్తులేంటో తేల్చేస్తాను అని సవాలు విసిరాడట ఆ నవాబు సిద్ది మసూద్ ఖాన్. స్వామిని అవమానించాలనే దురుద్దేశంతో ఒక పన్నాగం పన్నాడు. అనుకున్నదే తడవుగా ఒక పళ్ళెంలో మాంసం పెట్టి దాన్ని ఒక బట్టతో కప్పి స్వామివారికి కానుకగా పంపించాడు. కాని రాఘవేంద్రస్వామి ఏమాత్రం కంగారుపడలేదు. ప్రశాంతంగా ఆ పళ్ళెం మీద కొన్ని పవిత్ర జలాన్ని చల్లారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ బట్ట తీసి చూస్తే లోపలున్న మాంసం కాస్త తాజా పళ్ళు పువ్వులుగా మారిపోయింది. ఇది చూసిన నవాబుకి నోట మాట రాలేదు. వెంటనే తన తప్పు తెలుసుకుని మంత్రాలయం గ్రామాన్నే స్వామివారికి దానంగా ఇచ్చేశాడు. ఇది ఒక్కటే కాదు, ఇలాంటివి ఇంకెన్నో అద్భుతాలు జరిగాయని చెప్తారు. చనిపోయిన నవాబు కొడుకుని బతికించడం, రసమున్న పెద్ద పాత్రలో పడి చనిపోయిన ఓ శిష్యుడి కొడుకుని మళ్లీ బతికించడం, చివరికి ఎండిపోయిన ఓ రోకలి బండమీద నీళ్లు చల్లితే దానికి చిగురొచ్చేలా చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, ఇవన్నీ కథలు అనుకోవచ్చు. కాని ఇప్పుడు మనం చూడబోయేది బ్రిటిష్ ప్రభుత్వ రికార్డుల్లోనే నమోదైన ఒక సంఘటన. ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుంది. టైమ్లైన్ చూస్తే మనకు ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. 1671లో స్వామివారు జీవసమాధిలోకి వెళ్లారు. సరిగ్గా 100 ఏళ్లు దాటిన తర్వాత 1800లో సర్ థామస్ మన్రో అనే బ్రిటిష్ అధికారి అక్కడికి వచ్చాడు. ఎందుకంటే ఆలయ భూములకు పన్నులు వసూలు చేయడానికి. ఈ మొత్తం సంఘటన గురించి మద్రాస్ ప్రభుత్వ గెజిట్లో చాప్టర్ 11 పేజీ 213లో స్పష్టంగా రాసి ఉంది. ఇది కల్పన కాదు, రికార్డ్ చేయబడిన చరిత్ర. అసలేం జరిగిందంటే, మన్రో ఒక్కడే గర్భగుడి లోపలికి వెళ్లాడట. అక్కడ ఆయనకు రాఘవేంద్రస్వామి కనిపించి పన్నుల విషయం గురించి మాట్లాడారని మన్రోనే స్వయంగా చెప్పాడు. కాని బయట ఉన్న మిగతా అధికారులకి ఏమీ కనిపించలేదు, వినిపించలేదు. వాళ్లకెలా కనిపించిందంటే మన్రో గాలిలో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు. ఈ వింత అనుభవం తర్వాత మన్రో ఆ ఆలయానికి పన్నులన్నీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఇక ఈ కథలో మరో ముఖ్యమైన ఘట్టముంది. అదే ఆయన ఇచ్చిన 700 సంవత్సరాల వాగ్దానం. 700? అవును, 700 సంవత్సరాల పాటు తన బృందావనంలోనే ఉండి భక్తులను కాపాడుతూ ఉంటానని రాఘవేంద్రస్వామి వాగ్దానం చేశారు. అంటే ఆయన ఉనికి అనేది ఏదో ఒకనాటి చారిత్రక సంఘటన కాదు, అది ఇప్పటికీ కొనసాగుతున్న ఒక సజీవ విశ్వాసం, ఇంకా ఎన్నో శతాబ్దాల పాటు కొనసాగే ఒక ఆధ్యాత్మిక శక్తి అన్నమాట. మరి ఇన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఆయన వారసత్వం ఎలా నిలిచి ఉంది, మన కళ్లకు ఎలా కనిపిస్తోంది? మొదటిది, మంత్రాలయం వెళ్లిన భక్తులు చెప్పేమాట. అక్కడ ఏదో తెలియని ఒక ప్రశాంతత, ఒక ఆధ్యాత్మిక శక్తి ఉందని చాలామంది అంటారు. ఇక రెండోది, ఎంతోమంది భక్తులు ఆయన తమ కలలోకి వచ్చి మార్గం చూపించారని చెప్తుంటారు. మూడోవది, మనందరికీ తెలిసిందే, సినిమాల రూపంలో ఆయన కథ లక్షలాది మందికి కళ్లకు కట్టినట్లు చూపించబడింది. అవును,
ఆయన కథను దృశ్యరూపంలోకి తీసుకురావడమంటే మామూలు విషయం కాదు. కన్నడలో లెజెండరీ యాక్టర్ డాక్టర్ రాజ్కుమార్ మంత్రాలయ మహాత్మ్యలో, ఆ తర్వాత శ్రీనాథ్ గారు శ్రీ రాఘవేంద్ర వైభవంలో, ఇక తమిళ్లో అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తన 100వ చిత్రంగా శ్రీ రాఘవేంద్రర్లో నటించి ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఈ సినిమాల ద్వారానే ఆయన రూపం, ఆయన కథ మన మనసుల్లో బలంగా నాటుకుపోయింది. సో చూశారుగా, ఆయన అద్భుతాల కథలు కేవలం పాత గ్రంథాల్లో చదువుకునేవి కావు. అవి భక్తుల అనుభవాల్లో, వాళ్లు పంచుకునే కథల్లో, ఇంకా చెప్పాలంటే సినిమాల దృశ్యాల్లో, ఇలా ప్రతి రూపంలో ఆయన వారసత్వం సజీవంగానే ఉంది. అంతా లాజిక్తో, సైన్స్తో చూసే ఈ రోజుల్లో కొన్ని విషయాలను కేవలం విశ్వాసంతోనే అర్థం చేసుకోగలమేమో కదా. చరిత్ర, రహస్యం, నమ్మకం ఈ మూడూ కలిసినప్పుడు పుట్టేదే ఇలాంటి అద్భుతం. దీనిపై మీ అభిప్రాయమేంటో ఆలోచించండి.